జూబ్లీ హిల్స్ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ లో చిక్కుల్లో పడినట్లు కనిపిస్తోంది. ఎన్నికల ప్రచారం సందర్భంగా హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ తోటి మంత్రి అడ్లూరిపై చేసిన అనుచిత వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దళిత మంత్రి అడ్లూరిపై మంత్రి పొన్నం బాడీ షేమింగ్ చేసినట్లు సమాచారం. వాడు ఒక దున్నపోతూ వాడినికి ఏం తెలుసు అని మంత్రి పొన్నం మాట్లాడడం మాత్రం రికార్డు అయ్యింది. అయితే అది మంత్రి అడ్లూరి ఉద్దేశించి అన్నదేమీ కాదని విషయం మంత్రి పొన్నం ప్రభాకరే చెప్పారు. దీనిపై మంత్రి అడ్లూరితో పాటు కాంగ్రెస్ లోని ఓ సామాజిక వర్గం గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి విషయాన్ని తీసుకెళ్లిన ఆ సామాజిక వర్గం నేతలు దళితులంటే చిన్న చూప అని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. వాళ్ళు దున్నపోతానికి ఏం జీవితం వాళ్ళు దున్నపోతానికి ఏం జీవితం వాళ్ళు దున్నపోతానికి ఏం జీవితం వాళ్ళు దున్నపోతానికి విషయం తెలుసుకున్న టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రి అడ్లూరికి ఫోన్ చేయగా ఆయన ఆదిలాబాద్ పర్యటనలో ఉన్నానని వచ్చాక కలుస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. మంత్రి పొన్నం వెంటనే బేషాతారుగా క్షమాపణలు చెప్పాలని రేపటి వరకు పొన్నంకు అడ్లూరి టైం ఇచ్చారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాత్రం తాను అడ్లూరి దృష్టిలో ఉంచుకొని ఏ వ్యాఖ్యలు చేయలేదు అని అంటున్నారు. ద్వారా మా ఇంటర్ తెలంగాణ ప్రజలకు ఏదైతే మా మాదిగ జాతి కుల బాంధవులకు కానీ కుల సంఘాలకు కానీ మా పెద్దలందరికీ కానీ మనం కానీ ఏదైతే నాకు జరిగినట్టు అవమానం ఏంటి తక్షణమే స్పందించి అనేక ప్లాట్ఫామ్స్ మీద వాళ్ళు నిరసన కానీ ఏదైతే జరిగిన ఏదైతే అన్న వ్యక్తి మీద తప్పనే ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని కోరిన దానికి మనస్ఫూర్తిగా వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే దీన్ని పెద్దగా కాకుండా ఆయన జరిగిన యథార్థాన్ని వాస్తవాన్ని ఒప్పుకొని తప్పని క్షమాపణ కోరితే ఆయన గౌరవం ఉంటుంది. ఆయన అన్న మాటకు వ్యక్తిగతంగా ఒక అనడం తప్పని విషయంలో కూడా ఆయన క్షమాపణ ఇస్తే ఆయన మంచి ఉంటుంది అనేది నేను మీ ద్వారా చెప్తున్నా. ఇప్పటికే ఆ మంత్రి ప్రభాకర్కు పొన్నం ప్రభాకర్ గారికి ఒకటే మాట చెప్తున్నాను. అటు డాక్టర్ వివేక్ మా వర్గము మంత్రి అనుకున్నప్పటికీ ఆయన లేచిపోతే ఆయన వస్తాడా రాడని ఆయన కొద్దిగా అవమానంగా మాట్లాడతారు. ఈయనేమో నేను ఉండని వెళ్ళిపోతా అంటాడు. మేము ఆయనకు మేము ఆ వర్గాన్ని మేము ఆ వర్గంకి వచ్చిన వాళ్ళంగా కష్ట సుఖాల్లో మేము ఆయన కొడుకు ఎంపీలో పడితే మేము మీదేసుకొని మేము గెలిపించాం. ఆయన కొడుకు పెద్దపల్లి పార్లమెంట్ మేము వాళ్ళ తండ్రి అప్పటి నుంచి మా తండ్రి వాళ్ళతో స్నేహితం వాళ్ళ కుటుంబానికి మేము పెద్దపల్లి పార్లమెంట్ మేము కార్యకర్తగా వాళ్ళ కుటుంబానికి మేము ఓటేసి మేము గెలిపించడానికి మా పాత్ర ఉన్నది. తోటి అంటే ఇలాగ మన ఏమైనా మంత్రి నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు మామూలు పట్టుకుని దున్నపోదని ఎట్లా అంటున్నావు అని ఒక మాట మళ్ళీ కూడా అది క్లియర్ గా అది మైనార్టీకి సంబంధించిన కార్యక్రమం నేను పెట్టినది. నేను అజ్మత్ భాయ్ వర్క్స్ బోర్డ్ చైర్మన్ గా టైం కన్సర్న్ మినిస్టర్ నేను టైం ఫిక్స్ చేసుకున్నా. నేను 3:30 అన్న లేట్ గా రావడం జరగలేదు కదన్నా. మీ ద్వారా చెప్తున్నా మరొకసారి. అజ్మత్ వర్క్స్ బోర్డ్ చైర్మన్ అజ్మత్ భాయ్ ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించిన ఇష్యూలో కూడా 2 రోజుల కింద అన్న 2500 స్క్వేర్ యార్డ్ సంబంధించినటువంటి వర్క్స్ బోర్డ్ మనం జీవో ఇస్తున్నామన్నా మీరు అనుమతి ఇవ్వాలంటే ఇస్తా అని చెప్పి నేను దానికి సంబంధించిన పేపర్ వర్క్ ఫార్మాలిటీస్ అది మా ఆఫీషియల్ చేపించి జీవో ఇస్తే జీవో అన్న మనం పంపిణీ చేద్దాం. మన డిపార్ట్మెంట్ కదా అజ్మత్పై మనకు సంబంధించిన మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ పిలవండి మనం అందరం వచ్చి ఇద్దాము అంటే ఇంకెవరు మీరు ఎవరైనా ఇవ్వండి నాకు అభ్యర్థి లేక నేను 3:30 వస్తాను ధర్మపురంలో ఉన్నా. నేను 3:30 బయలుదేరి వస్తాను అని చెప్పినది. నేను 3:30 బయలుదేరి వస్తాను చెప్పి నేను 3:10 నిమిషాలకు మా మినిస్టర్ కూడా మా ఇస్కాట్ మా వాళ్ళు భోజనం చేయలేదు. అన్న నేను ఇప్పుడు భోజనం చేస్తున్నా 15 నిమిషాల్లో నేను ఆడ చేరుతా అని చెప్పిన. చేరుతానగానే నాకు ఫైన్ ఫోన్ చేస్తే ఫైన్ కూడా చెప్పిన. నేను 3 కరెక్ట్గా బయలుదేరుతున్న వయసు నేను ఆడ చేరుతాను. మళ్ళీ 5 నిమిషాలు అడ్వాన్స్ పై కన్నా ఇట్లా పొన్నం ప్రభాకర్ గౌడ్ను మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు మన ఇక్కడ ఎలక్షన్ ఇన్ఛార్జ్ డాక్టర్ వివేక్ గారు వచ్చినారు. వాళ్ళు అర్జెంట్ అంటే పంచాయతీలో మీటింగ్ జరిగింది. నేను వచ్చి జాయిన్ అవుతా. ఇక వాళ్ళిద్దరు నేను వస్తానంటే వాళ్ళ ఆధార్ నాకు తెలుసు నువ్వు కానీ అన్న అట్లా అడ్వాన్స్ పై నేను చెప్పిన. ఎందుకంటే నేను మామూలు కార్యకర్తలు వచ్చినానన్నా. నేను డబ్బును కాదు, మా తండ్రి కేంద్ర మంత్రి కాదు, సామాన్యమైన అర్జనవాడలు కొట్టి కాంగ్రెస్ జెండా మూసుకొని కాంగ్రెస్ కార్యకర్తగా ఈ స్థాయికి వచ్చిన వ్యక్తిని, కష్టాలు తెలిసిన వ్యక్తిని.
ఇప్పుడు మన పొన్న ప్రభాకర్ లెక్క మాట ఉద్రేకపూర్వకంగా మాట్లాడే శక్తివంతుడు కాదు. నేను చాలా చిన్న స్థాయి వ్యక్తిని నేను. ఇక వాళ్ళు ఆ విధంగా నన్ను మాట్లాడతానని నేను కళలో కూడా ఊహించలేదు. అంటే నేను అన్న టైం 10 నిమిషాలు కరెక్ట్ 3:40 అక్కడ ఉన్నాను. నేను నా టైం చూసుకున్నాను. మీరు నా కన్సల్ట్ శాఖ అంటే ఏం లేదన్నా, నేను వాళ్ళ సమకాలికంగా డాక్టర్ వివేక్ పక్కన కూర్చోవడం నాకు ఇష్టం ఉండలేదన్నా. ఆయన మొదటి నుంచి మా వర్గాన్ని వ్యతిరేకిస్తాను కదన్నా. మా వర్గీకరణ కేటగరీషన్ అనుకుంటే మమ్మల్ని వ్యతిరేకిస్తాను. వీడు ఒక ఆ వర్గం మీద నా పక్కన సమకాలికంగా కూర్చుంటాడు. వీళ్ళు లెక్కెంత నేను లేచిపోతా అంటున్నాను. అందుకేనా నాకు అంత పెద్ద అవమానం జరిగినప్పుడు నేను మనసు బాధ చేసుకుని నిన్న మీతో ఒక మాట అన్నా అది నన్ను కాకపోవచ్చు అని ఒక మాట నేను మీతో మాట్లాడాను. ఎందుకంటే ఎందుకు లైవ్లో అంటే మనం ఒక పార్టీ జెండా కింద పనిచేసినప్పుడు పొరపాటు నాతో కూడా పొరపాట్లు జరుగుతాయన్న. పొరపాటు సరి చేసుకుంటాడు కావచ్చు. ఆయన ఫోన్ చేసి అన్న ఏదో ఫ్లో అంటే తప్పు తెలిసిన మనకున్న స్నేహితులతో మనకు జిల్లా వాళ్ళు నేను బీసీ అన్న నేను మనసులో పెట్టుకోకు, నువ్వు దాని పెద్దగా నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు నువ్వు అది అని చెప్పి ఆయన మనకు ఇష్టం వచ్చిన లాంగ్వేజ్ ఒక మాటన్నా మాట్లాడతాను అనుకున్నా. ఆయన ఇప్పుడు 9:40 ఇప్పటి వరకు నాకు ఒక ఫోన్ కూడా చేయలేదు. ఎవరు ఫోన్ చేసినా అంటున్నట్టు నేను అనలేదు అనుకున్నా. ఆయన అనలే, నేను ఇట్లా నేను అంతే అన్న రఘు అని ఒక్కటే అన్నా. నాకు బాధాకరమైన విషయం ఏంటంటే మేము కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని విద్యార్థిగా ఆ స్థాయికి ఈ స్థాయికి వచ్చినాం అన్న. నేను 3 నెలలుగా నేను మంత్రిగా పనిచేస్తున్నా. మీరు నా రిపోర్ట్ తీసుకున్నా, ప్రజలకు అందుబాటు ఉంటున్నా, పేదోళ్ళకి అందుబాటు ఉంటున్నా, మా ప్రభుత్వ పరంగా నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తున్నా తప్ప నేను ఉరుకులాట కానీ ఆవేశపడే విధంగా ఇక్కడ కూడా తప్పు చేస్తాను. నన్ను లక్ష్మణ్ కుమార్ అంటే ఏమన్నా నన్ను తిట్టని, కానీ నా జాతిని తిట్టడం కరెక్ట్ కాదు. కానీ నేను మాదిగా ఉన్నాను కాబట్టి నాకు మంత్రి ఇచ్చింది అన్న. నన్ను మాదిగా వర్గం నుంచే మంత్రి ఇచ్చింది. ఇక ఆయన ఇప్పటికైనా అన్న ఇప్పటికే ఇవాళ నుంచి రేపటి దాకా చూస్తామన్నా. రేపటి వరకు కూడా ఆయన మార్పు రాకుండా ఆయన నేను అనలేదు, నేను పలానా ఆయన పక్కన అన్నా అంటే రేపటి నుంచి జరిగిపోయే పరిణామాలకు ఆయనే బాధ్యత. నేను దీని విషయంలో కూడా మా మల్లికార్జున ఖార్గే గారికి నేను ఆ సామాజిక వర్గంకి వెళ్ళి పుట్టి ఆ సామాజిక వర్గం ద్వారా మనం మంత్రి అవడం గిట్ట మేము చేసినటువంటి పొరపాట, మేము చేసినటువంటి మా దురదృష్టమా, మన ఈ విధమైన అవమానాలు భరించాల్సి వస్తుందన్న విషయం మల్లికార్జున ఖార్గే గారికి, మీనాక్షి మేడం గారికి కూడా నేను ఉత్తరం పంపించిన. ఖార్గే గారికి కూడా తీసుకెళ్తా, రాహుల్ గాంధీ గారిని కలుస్తా, సోనియా గారిని కలుస్తా.